స్వామి నమస్తే, బాగున్నారా? అక్క నమస్తే అక్క, బాగున్నక్క. ఎప్పుడు చూసిన ఇట్లా మల్లెపూల లెక్క ముద్దుగా తెల్ల బట్టలు వేసుకొని అందంగా ఉంటారు మీరు గిరిజనులు అందరు కూడా. మీ అంటే మీరు ఇట్లా సాంప్రదాయ దుస్తులు అన్నట్ట, లేకపోతే అమ్మవారి దగ్గర రావాలంటే వేసుకోవాలన్నా? అమ్మవారి దగ్గర రావాలంటే ఇలానే ఉండాలమ్మా, ఎందుకంటే పూజారులందరం నిష్ఠతో పూజ చేస్తాం కదా. అందుకే మనం కూడా ఎంత పవిత్రంగా ఉండి ఎంత నిష్ఠగా ఉండి పూజ చేస్తామో అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి కరుణ మన మీద ఉంటుంది అన్నట్టు. అందుకనే చాలా శుద్ధిగా పూజలు చేయడం జరుగుతుంది. అట్లనే మనం కూడా అంత శుద్ధిగా ఉండడం జరుగుతుంది. అన్న ఇట్లా మొదటి పండుగ నడుస్తుంది కదా ఫస్ట్, ఆ పండుగ పేరు ఏందన్నా? దాన్ని అంటే జాతర ముందు మండమెలిగే పండుగ, మండమెలిగే చేస్తారు కదా, అది ఎప్పుడు ఉంటది? అది ఈసారి అంటే మహాజాతర 28కి స్టార్ట్ అవుద్ది. ఆ వారం ముందు అంటే బుధవారం రోజు ఈ పండుగ చేయడం జరుగుతుంది. అన్న ఎట్లా నడుస్తున్నాయి పనులన్నీ, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పటికే జనాలు చాలా మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇటు జనాలు తాకిడి వల్ల ఈ పనుల్లో కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. గుడి మాత్రం అద్భుతంగా ఉన్నదమ్మా, ఎందుకంటే మనం పూజల సంఘం తరపున మన గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టినాం. అందులోటి మన సీతక్క గారు ఉన్నారు, కొండ సురేఖ గారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు. కాబట్టి రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు కాదనలేక వద్దు అనలేక చేస్తాము. అంటే అమ్మవారి మీద అంత భక్తి. మళ్ళీ శ్రీనివాస్ అన్న గారు ఉన్నారు కదా, వీళ్ళందరూ దగ్గరుండి ఈ పనులన్నీ, శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఉన్నారు కదా, అందరు దగ్గరుండి ఈ పనులన్నీ చూసుకుంటున్నారు. అన్న మరి ఇప్పుడు గుడి మీద అన్ని ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటి గుర్తులు, వాళ్ళ 750 రకాల గొట్టు గోత్రాలు ఉంటాయి. ఆ చరిత్ర, ఏ వంశం చరిత్ర వాళ్ళది ఉంటదమ్మా. ఇప్పుడు ఇట్లా ఏమున్నట్టు స్వామి? ఇవన్నీ అమ్మవారికి సంబంధించింది, సమ్మక్కకు సంబంధించిందమ్మా. చెట్టుకు మొక్కుతారు, పుట్టకు మొక్కుతారు, ఒక పక్షి, సూర్యుడు, చంద్రుడు ఉంటది, నలుదిక్కులు ఉంటాయి అట్లా అన్నట్టు. అది పైది 4 దిక్కులు అన్నట్టు. అది 4 దిక్కులు అన్నట్టు. అంటే ఆదివాసీలకు ఇప్పుడు ఆదివాసీలు అనేటోళ్ళు ఇప్పుడు కాదు కదా, ఎన్నో 100 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, నలుదిక్కుల వ్యాప్తి చెందున్నారు. కాబట్టి ఆ 4 దిక్కులు అనేది ఉంటాయి. మనం ప్రకృతిని పూజిస్తాం. సూర్యుడు, చంద్రుడు ఉన్నారు, ఇక్కడ పిట్ట ఉంటది. అట్లా ఏ వంశానికి ఉండవలసిన చిహ్నాలు ఆ వంశానికి ఉన్నాయి. అందులో అటు సార్లమ్మ పూజాల చరిత్ర ఉంటుంది, ఇటు సమ్మక్కకు మా సిద్ధబైనోళ్ళ వంశాల చరిత్ర ఉంటుంది. అది మీరు ఆ పిల్లలు చూసినట్టయితే దాని మీద అన్ని మేము ఎవరికి మొక్కుతాము ఏంటి, చెట్టుకు, పుట్టకు, ఓ జంతువుకు మొక్కేదండి మనం దాంట్లో చూడవచ్చు. అన్ని మా గొట్టు గోత్రాలు అన్ని దాంట్లో ఉంటాయి. ఇప్పుడు 1 2 3 4 వరుసలు ఉన్నాయి కదా, అవి 4 అంటే గొట్టు గోత్రాలు అన్నమా. ఆదివాసీలలో గొట్లు అనేటివి ఉంటాయి. అట్లా అది వడ్డ గోత్రాలు. అవన్నీ సిద్ధబైనోళ్ళకు పనిచేసే, సిద్ధబైనోళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు అన్నట్టు. వాళ్ళని వడ్డలు అంటారు. అట్లా అంటే వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఉంటుంది. మన కింద సేవ చేసే వాళ్ళది వాళ్ళ చిహ్నం ఉంటుంది.